మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖలో చాలా దారుణమైన ఘటన. నిండు గర్భిణి అయిన తన భార్యను హత్య చేశాడు భర్త. చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద, దీని మీద మొత్తం ఉన్నాయి. విశాఖలో చాలా దారుణమైన ఘటన. నిండు గర్భిణి అయిన తన భార్యను హత్య చేశాడు భర్త అనే కన్నా ఇలాంటి కిరాతకుల్ని ఏం చేయాలో కూడా తెలియదు. ప్రస్తుతానికి బంధువులంతా కూడా కేజీహెచ్ వద్దకు చేరి ప్రాణాలు పోయినటువంటి ఆ నిండు గర్భిణి అనూష కోసం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తుంది. గుండెలు అవిసేలా ఆ తల్లి అక్క బంధువులు రోధిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా బేబీ బంతో ఎంతో హ్యాపీగా షూట్ చేసుకుంది. ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు 2022 డిసెంబర్లో. ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఈరోజు డెలివరీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్. అలాంటిది నమ్మించి పూర్తిగా ప్రేమ అనే ఒక ముసుగులో మాయలో ఆమెను ఇంతవరకు లాక్కొచ్చి ఇప్పుడు చంపేశాడు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు, రోధిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కొంతమందితో ఫ్యామిలీ మెంబర్స్తో చనిపోయినటువంటి అనూష గారు బావ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగిందండి? నైట్ 10 కూడా కాల్ చేసిందండి. తను ప్రాబ్లం ఏం లేదు, మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్నాడని కూడా చెప్పిందండి. అయితే నైటే జాయిన్ చేయమన్నారంటండి హాస్పిటల్లో మేడం డాక్టర్గా అయితే. కానీ మార్నింగే జాయిన్ చేస్తానని చెప్పేసి అన్నాడంటండి. అది మార్నింగ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులను గట్టిగా నిర్బంధిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు అంటండి. ఏదేమైనా కానీ సొసైటీ సపోర్ట్ అయితే కావాలండి. తనే అదే చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు అంటే తెలియదండి. అది అతనే చెప్పాలండి. ఖచ్చితంగా అతనితో చెప్పించాలండి. ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఎవరైతే ఆ భర్త ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదా అండి? అసలు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసండి, చాలా వరకు తెలుసండి. కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అయితే చేయలేదండి. తను కూడా ఎక్కడికి బయటకు అయితే పంపించేవాడు కాదండి ఎక్కువ. అది ఇద్దరు పర్సనల్గానే ఉండేవారు. 2022 మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవేళ వచ్చినా 2-3 అవర్స్కి మించి బయటకు అయితే వచ్చేది కాదండి. మీరు చెప్తున్నారు తను చాలా హ్యాపీగా రెస్టారెంట్స్కి వెళ్ళాం, ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే తను కొన్ని రోజుల్లోనే బేబీకి డెలివరీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక తల్లి అమ్మగా పోతుంది కాబట్టి చాలా హ్యాపీగా బేబీ బంతో కూడా ఫొటోస్ కూడా మీరు నాకు షేర్ చేశారు. ఏంటి ఇంత దారుణం అసలు? యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట. సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడాం, అప్ టు 11:30 వరకు మాట్లాడాం. సో ఏం చెప్పారంటే లేదు గని చెప్పాడు, మార్నింగ్ వెళ్దాము, ఇప్పుడు ఎందుకులే డెలివరీయే కదా చూసుకుందాం అని చెప్పాడు. సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది, పడిపోయింది అని చెప్పాడు. ఎన్ని గంటలప్పుడు? 7:30 ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళేటప్పటికే లైక్ పల్స్ ఉంది, డాక్టర్ చూస్తున్నారు అని చెప్పారు. ఒక 10 minutes తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పాడు అని చెప్పారు. మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఆ అమ్మాయికి టోటలీ. సో మేము అప్పుడు కేజీహెచ్కి తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు, పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు. అబ్జర్వ్ చేసాం, బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద, దీని మీద మొత్తం ఉన్నాయి. సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం, కానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక మనిషి మరొక మనిషిని హింసించడమే చాలా ఘోరం. అంటే నిండు గర్భిణి, అది కూడా అతనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. భార్య, బిడ్డ, ఎందుకు అసలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు వెళ్ళి? అండ్ వాళ్ళు కూడా హ్యాపీ కపుల్. సో మేము కూడా డిసైడ్ చేయలేకపోయాం ఏంటి రీజన్ అని చెప్పేసి. అండ్ తను కూడా చాలా స్ట్రాంగ్, ఏదైనా ఉంటే తను ఫేస్ చేస్తుంది తప్ప. ఎంతవరకు చదువుకున్నారు అనుష? తను హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వీళ్ళిద్దరికి ఎలా అండి పరిచయం? వాళ్ళు కాలేజ్ రిలేటెడ్గా ఎక్కడో ఫ్రెండ్స్. సో మేము తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్రొడక్షన్ అది వాళ్ళకి తెలుసు. మ్యారేజ్కి వెళ్ళారా మీరు? లేదు, నాకు మ్యారేజ్ తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్. ఒక 3 years నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ మాకు పరిచయం తను.
ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ఇంకొక ఆడపిల్ల జీవితం ఇలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే అసలు రిలేటెడ్ థింకింగ్ అసలు ఎలా వచ్చిందో, ఒక మనిషిని చంపేయాలి అని అంత దారుణంగా ఎలా తీసుకున్నాడని అసలు అర్థం కావట్లేదు. డెఫినెట్లీ అసలు అయితే చాలా గట్టిగా శిక్షించాలి. అసలు నా ఫ్రెండ్కి జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు అంటే డెఫినెట్లీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. లాస్ట్ వాళ్ళు మీరు మాట్లాడినప్పుడు ఏంటి కాన్వర్జేషన్? మేము 11:30కి మాట్లాడాం. హాస్పిటల్ నుంచి వచ్చాము, డాక్టర్ జాయిన్ అయిపోమని చెప్పారు. సో వాళ్ళ హస్బెండ్ ఏమో లేదు మార్నింగ్ వెళ్దామని నెగ్లెక్ట్ చేశారనమాట. సో మేము అన్నాం వెళ్ళిపోవాల్సింది కదా అంటే లేదు తను తీసుకెళ్ళను అన్నాడు, మార్నింగ్ తీసుకెళ్తా అన్నాడు అని చెప్పాడు. మార్నింగ్ మేము తనతో మాట్లాడినప్పుడు నైట్ తను వద్దన్నది. సో మార్నింగ్ తీసుకెళ్తాము, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తీసుకెళ్దామని వెయిట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తను లేపినప్పుడు తను లెగలేదు, అన్కాన్షియస్ అయింది. వాటర్ వేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో అందుకు నేను అందరికీ కాల్ చేశాను భయపడి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు దట్ నేనే నైట్ 2 తర్వాత ఆర్గ్యుమెంట్ అయింది, చున్నీతో ఇలా చేసి చంపేశానని నైట్ చెప్పాడు. అమ్మాయిగా చెప్పండి, పెళ్లి అంటే ప్రతి అమ్మాయికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మా నాన్న మనకి ఎంత కేర్గా ఎంత ప్రేమగా చూసుకుంటారో మనం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తాం సేమ్. ఒకవేళ అలాంటి ప్రేమతో చూసుకున్న అత్త అయితే అమ్మాని పిలవాలనిపిస్తుంది. ఇంకా అలాంటి భర్త దొరికితే గాడ్ గిఫ్ట్ అనుకుంటాం. అలాంటిది మీరు చెప్తున్నారు ఇద్దరిని మేము ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూసినప్పుడు అసలు ఇలాంటి డెసిషన్ ఇలాంటిది ఈయన చేశాడా అని షాక్ అవుతున్నాను అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు మేము కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే చూడడానికి చాలా హ్యాపీ కపుల్గా ఉండేవారు. ఏదైనా కొంచెం ప్రైవేట్గా ఎక్కువ అబ్బాయి ఉండేవాడు, అంటే కలవనిచ్చేవాడు కాదు. ఫొటోస్ కలిసి దిగడం అవన్నీ చాలా తక్కువ అనమాట. సో లైక్ ఇంట్రోవర్ట్ అని మేము అనుకున్నాం, కానీ ఉండొచ్చు ఇలా అనుకున్నాం, కానీ మరి ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ ఉందని మేము అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నిండు గర్భిణి భర్త చేతిలోనే అత్యంత దారుణంగా తన ప్రాణాలు వదిలినటువంటి ఘటన ఎవరు మరువలేకపోతున్నారు. అనూష అమ్మమ్మ గారి మాటలు కానీ లేకపోతే ఆమె నిన్నటి నుంచి రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది. కాకినాడ నుంచి మనవరాలకి పురుడు పోయడానికి వచ్చాను, అలాంటిది తల్లి బిడ్డను ఆ పరిస్థితిలో నా కళ్ళెదుటే చూసి విలవిల్లాడిపోతుంది, నేను తేరుకోలేకపోతున్నాను అంటూ ఆ అమ్మమ్మ చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరిని. తన మనవరాలు అమ్మమ్మ నువ్వు వచ్చేవే కాకినాడ నుంచి, నన్ను బాగా చూసుకుందు కానీ నాకు మొదటి కానుప కదా, నేనేమి చేయలేను, నాకు దగ్గరుండాలి నువ్వు అంటే పాపం కాకినాడ నుంచి ఆవిడ వచ్చింది. ఒక పూట కూడా ఇంకా గడవలేదు, ఇంతలోనే భర్త చేతిలోనే తన మనవరాలు ఎలా ప్రాణాలు వదిలేసింది అని చెప్పేసి ఆ అమ్మమ్మ గారు చెప్తున్న మాటలు అయితే చుట్టుపక్కల స్థానికులను కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒకసారి అమ్మమ్మ గారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం చెప్పింది నీ మనవరాలు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను పుల్లిపోయినాక వచ్చానండి. ఆదివారం నాడు వచ్చే అమ్మమ్మ అన్నారు. ఆదివారం నాడు 11 గంటలకు వచ్చేసానండి బండికి, కాకినాడ బండికి వచ్చేసాను. కాకినాడ బండికి వచ్చేసాను. 11 వచ్చాక వంట అయి చేసానండి. వచ్చాక వంట అయి చేసి 1/2 కేజీ మాంసం పట్టుకు వచ్చేయండి. మేక మాంసం కైమా తెచ్చాక వండేసానండి. వంట చేసేసాను, తినేసారని పెట్టేసాక తినేసాక బయటకు వెళ్ళారండి. 3 అవుతుందండి, 3 4 అవుతుంది. బయటకు వెళ్తున్నాం అమ్మమ్మ అన్నారు. వెళ్ళండి అన్న, వెళ్ళి వచ్చేసారండి. వెళ్ళి వచ్చేసేటప్పుడు దారిలో ఉండగా ఫోన్ చేసిందంటాడు మేడం ఫోన్ చేసింది, అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి అంట. అయితే వెళ్ళండి అమ్మ అయితే ఏమన్నది తెలుసుకొని వచ్చేయండి అన్నానండి. హాస్పిటల్కి వెళ్ళాక చూసిందంట, ఇదంతా చూసి బాగానే చూసిందే. ఇప్పుడు జాయిన్ అయిపోమన్నది. అయితే ఇప్పుడు జాయిన్ అయిపోతే ట్యాబ్లెట్ వేసేస్తానమ్మా, పొద్దుగా నొప్పులు వచ్చేస్తాయి, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేసేస్తాను అన్నదంట. సరే అయితేని అన్న. అయితే కానీ ఇప్పుడు తీసుకెళ్ళను అంటున్నాడు, పొద్దున్న తీసుకెళ్తాడంట. పొద్దున్న తీసుకెళ్తాం ఎందుకే బాబు, ఇప్పుడు జాయిన్ అయిపోవచ్చు కదా అన్నానండి. అంటే పొద్దున్న అంటున్నాడు కదా అంతే అన్న ఆడమాటలేదండి. అంటే ఏం చేశాను, సరే అయితేని నేను పొద్దున్నే లేచిపోతానులే, బట్టలు అయినా అనబెట్టేశాను కదా, పొద్దున్నే లేచిపోతాను, నేను 4 గంటల కల్లా లేచిపోతాను అని గవ్వలాడతాను. గబ్బట్లు ఎక్కుంటా ఈ అలసిపోయినాం కదండి, బడి మీద వస్తాం కదా అని కొంచెం నిద్ర పట్టేసింది. 5 గంటలకి లేచాను, 5:30 ఎంత అయిపోతాయి లేచాను. అవి లేచేటప్పటికి గవ్వలాడుతుంది బాబు, తెల్లారిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాలి కదా అనేసి గవ్వలాడుతాను. ఎలా ఉతుకుని ఎలా పని చేసినా తెలదండి. బొమ్మలు ఉతికేసుకుని బట్టలు ఉతికేసుకుని ఇవన్నీ చేసేసుకుని సోమవారం స్నానం చేసేసి ఇవన్నీ చేసేసి పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ ఉడికిపోయింది. ఇడ్లీ ఉడికిపోయాక పిల్లకి నీళ్ళు ఎట్టాను పొయ్యి మీద. నీళ్ళు ఎట్టండి, తలుపు కాడికి వెళ్ళి తలుపు ఎప్పుడు తీసి ఉండేది కదండి, తలుపు వేసేసుకుని వండుకునేవాడు. వేసుకుని నేను వెళ్తేనే తలుపు కొట్టిదాన్ని. తలుపు కొట్టేని తలుపు కొట్టతో లేదండి. ఇప్పుడు పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నా అలాగ ఉంది. తీసాను దారమందరికి వెళ్ళి గుమ్మకాడికి వెళ్ళాను అన్నాను మాట్లాడతానండి. మళ్ళీ 3వ కేకేసాను. 2 కేకలకే ఎప్పుడైనా కేకెత్తండి, 2 కేకలకే తీసేది. అలా 3వ కేకేసాను. అదేంటి మాట్లాడబెట్టి
అని అది అని మాట్లాడదేటి అని కోపంగా వెళ్ళి అడుగుతున్నానని కోపంగా వెళ్ళి అని మాట్లాడదేటి లేకదేటి అంటున్నానండి నేను కోపంగా నా మనవరాల మీద అంటుంటే అని లేపులేదా అని వచ్చింది. మీరు లేపినప్పటికీ మనవరాలు గోడ దగ్గర కూర్చుని పోయిందా? కూర్చోపోలేదండి, మంచం పడుకుని ఇలా పడుకుని ఉంటాయి. ఇది కడుపు ఇలాగ ఉంది, మంచం మీద ఇలా పడుకునే ఉంది. మామూలుగా ఎలా పడుకుంటుందంటే అలాగే పడుకుని ఉంటాయి, అలా పడుకుని ఉంది మామూలుగాని పిల్ల పడుకున్నట్టే ఉందండి. పడుకుని ఉంటేని అదే అని లేకదేటి లేకమంటే లేకదేటి అని కోపంగా అంటున్నాను. ఒకటి అయిపోతుంది కదండి మరి హాస్పిటల్కి వెళ్ళినా కానీ మనవాడిని కోపం పడతాను నేను కాకేస్తున్నా వచ్చి అని మాట్లాడతా అంటున్నాడు అని కొరికెత్తున్నాడు తోడ మీద. అదే తోడ మీద కొట్టేస్తున్నాడు. బాబాయ్ కొట్టబాబాయ్ ఏటి అదేటి ఆంబులెన్స్ ఫోన్ చేసేయి అంటున్నాను. ఆంబులెన్స్ ఫోన్ చేస్తలేదు, లేకపోతే నీ మేడం ఫోన్ చేయంటే మేడంకి చేస్తలేదు, ఫ్రెండ్స్కి ఫోన్ చేయన్నాను. అక్కడికి ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేసి వాళ్ళన్నా వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరో ఆపడతలేదు ఇక్కడ, ఎవరో లేరు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎవరో ఆపడతారు. బాబాయ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి 3 మంది పెడుతున్నావు అన్నా అంటే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. బాబా అయిపోలేదు బాబా నువ్వు బాధేసుకుని మంచం పడేది వెళ్ళేసి పడిపోయి మళ్ళీ ఫ్యాన్ చల్లుకున్నాక మళ్ళీ వేసి మళ్ళీ లేస్తే ఇలా వాచ్మెన్ కింద వాచ్మెన్ వచ్చింది. వాచ్మెన్ కొంచెం ఎదుర్కొంటా ఉన్నాను కాకేవన్నా ఆ పాపం కాకేసి ఏమండి కొంచెం ఆవిడ బాగోలేదు అంటాను. ఈడ్చుకొచ్చేస్తున్నాడు అలా ఈడ్చుకొచ్చేస్తున్నాడు. బాబాయ్ కడుపు బాబాయ్ అని వెళ్ళిపోతున్నాను. కడుపు బాబాయ్ అంటే తీసుకొచ్చేసేది ఎలాగైతే గుమ్మకారికి. అప్పటికే పిల్ల పడిపోయి ఇలా పడిపోతుంది. లేదండి ఏది చేసేసేది ఏదో ఇలా పడిపోతుంది. అయ్యో అలా పడిపోతుంది ఏంటని ఎలా అయితే కిందకి ఎలా తట్టుకున్నారమ్మా ఆ క్షణం వరకు మనవరాల్ని అలా చూసి? ఏం తట్టుకోవడం ఏంటండి అయితే ఈడ్చిపోతున్నారు. ఈడ్చిపోకు బాబాయ్ అంటున్నానండి. ఈడ్చిపోకు కడుపు బాబాయ్ అంటుంటే ఎలా అయితే గుమ్మ దాకా ఈడ్చిపోయాడండి. ఈడ్చిపోతే ఇంకొక ఎవరో ఇద్దరు వచ్చారు మగవాళ్ళు. వీళ్ళు అలా తీసుకెళ్ళి అది లిఫ్ట్లో పెట్టారు. కింద అపార్ట్మెంట్లో కారు ఉందండి ఎవరిదో పాపం కురవాడికి అతను వచ్చి గవ్వలారా కారు వేసుకుని వెళ్ళిపోయారు. నన్ను రానివ్వలేదు కారుకి, అందులోకి ఎక్కనివ్వకుండా ఈ హాస్పిటల్ అతను కారు దింపేసి వచ్చేసాడండి. బాబు ఎలా ఉంది అమ్మ అక్కడ హాస్పిటల్ డాక్టర్ లేరు, నేను వచ్చేసాను అది ఉద్యోగం కట్టనమ్మని పాపం వచ్చేసానమ్మా. ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ అడ్డా చెప్పలేదు. ఈ ఫోన్ చేస్తుంటే వచ్చేస్తారమ్మా బాగానే ఉంది, ఎప్పుడు 12 అయ్యేదాకా వచ్చేస్తుంది బాగానే ఉన్నదని అంటున్నాడండి. వచ్చేసేదాకా 12 అయ్యేదాకా చేస్తున్నా వచ్చి బాగానే ఉంది అంటున్నాడు. బాగానే ఉందని అంటున్నాడు. అయితే దేవుడా దొరకమ్మ తల్లి ఉంది బాబు నాకు. అమ్మ నువ్వే ఉన్నావు పాటేసుకోవడం వేడి చేస్తాను ఇలా చేస్తున్నాను ఇలాగే చేస్తున్నాను కుదిరే తిరుగుతున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తుంటే మళ్ళీ ఎత్తుకోలేదు. అప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారంట ఊళ్ళ నుంచి కాకినాడ నుంచి గట్టానికి వచ్చేస్తే నేను ఫోన్ చేసేసి ఏం చేస్తున్నావు ఏదే ఇక్కడ లేవా ఎక్కడున్నావు అపార్ట్మెంట్లోనే ఉన్నాను ఏం తెలుతులేదు ఏం చేస్తుంది అక్కడ వస్తుందా తీసుకొచ్చేస్తున్నారా ఏం తీసుకొచ్చేస్తాం అందులో పెట్టారు అంటున్నారు. అప్పుడు ఏడ్చాను ఇంకా అంతకే తెలుసు ఇంకంతే. అక్కడ రాత్రి హాస్పిటల్కి వెళ్ళి అని అడిగాను నాకు ఫోను అనవసరం ఫోన్ ఉంది అనవసరం ఫోన్ ఇమ్మన్నాడండి అతను అని వచ్చాడండి. అనవసరం ఫోన్ ఇచ్చేసాడు. అనవసరం ఫోను ఉన్నదని అడగమన్నాడు కదా మీరు బాగున్నది అంటున్నాడు కదా అలాగంటే ఇస్తాననేమో ఈ ఫోన్ ఇచ్చేసాడు. ఫోన్ ఇచ్చేస్తే పోలేని రిలేట్ చేసేసాడంట దాని అన్నీ రిలేట్ చేసాడంట. రిలేట్ చేసేది అనేసి గబగబలాడతానే ఫోన్ ఇచ్చేసాను నేను చేసాను నేను మళ్ళీ బాబాయ్ అను మళ్ళీ పెట్టి ఏది అను కొత్త లేదా అయితే అంటే కొత్త లేదు ఇంకా లేదు. అయితే రాత్రి ఏదైనా అడిగాను అదేరా బాగుంది అని 12 అయ్యేదాకా చెప్పేవి కదా ఒకనా అదేరా బాబు నాకు అలా చెప్పేవి వచ్చేస్తుందంటే బాగుంది అనుకున్నాను ఏమంటే అంటున్నాడు ఆడ అలాగే చెప్పమన్నాడు కూడా చెప్పాను అంటున్నాడు. దోవడం కొట్టేద్దాం అంటున్నాను పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. బాబాయ్ అనేసి మళ్ళీ ఊరుకున్నాను. ఎంతో సంబరపడింది బిడ్డకి సంబరపడ్డాను. నా మనరాలు సంబరం పడింది. అమ్మమ్మ ఇంకా ఇక్కడ ఉన్నాడే అని బాబు నా కూతురు అమ్మమ్మ నా కొడుకు పుడతాడే అని ఏదైనా పర్లేదమ్మా ఆడపిల్ల అయినట్టు మా పిల్లడైనా ఒకటి ఏదైనా పెద్ద ఆడపిల్ల ఉద్యోగం చేసేస్తుంది ఏం పర్లేదు అన్న. నా కూతురు వైజాగ్లోనే ఉద్యోగం చేసి బతికేసింది జమీందారులో బతికేసిందండి. అబ్బాబ్బా దాని చేతలో దాని మొత్తావు బతికేసింది. అమ్మమ్మ ఫోన్ చేస్తున్నావా అమ్మమ్మ ఏం కూర అమ్మమ్మ నుంచి అమ్మమ్మ రావే నాకు పురుడు పోయడానికి అన్ని అన్నది నువ్వు ఉండిపోవచ్చు కానీ ఇక్కడ అన్నది నువ్వు ఉండిపోవచ్చు అంటే నీ పిన్నాం నీ 2 బిడ్డలు నాకు చెప్పింది కదా నీ పిన్నాం చెల్లిపోయి 2 బిడ్డలు నాకు చెప్పింది మరి వాళ్ళని అక్కడ ఇట్నే వాళ్ళ కోసమేంటి లేకపోతే ఉండిపోతే ఏం చెప్తానే అమ్మమ్మ తిన్నావా అమ్మమ్మ అన్నం తిన్నావా పంపించిన ఆట ఎవలాడుతావు నాకు వద్దమ్మా అన్నానండి. అలాగే ఆట ఎట్నా తిన్నావా లేదమ్మా ఇందుకునే వండుకుంటా అక్కడి నుంచి వండుకుంటాను అన్ని అయితే తిను వెనకన్నా వండుకో అనేదండి. అలాగే చెప్పి మాట్లాడేదండి. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడేదండి. బాబు ఈ అతను ఇలా చేస్తాడని నీకు అల్లా అనుకోలేదండి. ఇది ఎంత చేసాడండి ఇలాగా
నమ్మించేసిపోయాడు. ఏదన్నా బయట నుంచి తెచ్చుకున్నాడు, నీ శాఖలట్లు తెచ్చుకున్నాడు, ఇంక తెచ్చుకునేవాడు ఎదవా వదిలేసినా బాగుండు పాపం. అన్న. అలాగ అందును ఎంత అనుమానం వస్తే నేనే దవ్వలేదు. ఇంత అనుమానం వస్తే నా మనవరాలు నేనే చూసుకున్నాను. ఎందుకు కొన్ని బిడ్డతో కడుపుతో వదిలేసి నా బిడ్డను పెంచుకున్నాను. బిడ్డతో వదిలేసి ఆ కడుపుతో వదిలేసినా ఈ బిడ్డను పెంచుకుంటే అలా బతికేసినండి బాబు. ఎవరు కూడా ఆలోచన తెచ్చింది కదండి. ఎవరికైనా పెట్టింది ఒకళ్ళు చుమ్ము తిందాం, కొంచెం చేద్దాం అనేది ఉండేది కదండి బాబు. దాని అసలు చూడడానికి అలా ఉంటాడా ఇలా? అసలు అలా కాపాడలేదండి నాకు. అలా కాపాడలేదండి. ఏదన్నా తెచ్చి తింటావమ్మా అనిపోడండి. ఎంత ఆనందంగా నాకు వద్దు బాబు, నేను అలాంటివి తిన్నామ్మోయ్, అలాంటివి నేను చెల్లి కట్టిన్నామ్మోయ్ అనేదాన్ని. అనేది తినేసిపోడు, అదే తినేసిపోడు అని. అది తినేది కదా ఎక్కువ. ఆఖరికి నీ మనవరాలను కూడా తినేసాడు. తినేసాడు, నా మనవరాలను కూడా తినేసాడండి. ఆంబోతులకే తినేసిపోయాడండి. ఉలేదైతే అలాగా తింగరోలో తింటాడైతే అన్నాను నా మనవరాలు. అలాగే తింటాడే, శుభ్రం ఉండదు వాడికి. శుభ్రం అన్నది ఉండదు బాబు, కానీ ఇటు అలా పిచ్చి తింట్లో తింటాడండి. అలా తింటాడే అన్నారు. అనుకున్నాం, ఆ మాట అనుకున్నాం నా మనవరాలు అనుకున్నాం. కానీ ఏంటో మరి అని అప్పుడన్నా ఇలాగని కూడా ఎప్పుడు మాట చెప్పలేదండి. ఈ ఎదవ నాకు తెల్లలేదండి. ఎదవ చేసేయండి. అమ్మకి బాబుకి చేసి ఆ అమ్మని బాబుని మాత్రం రప్పించాలని మనం. అమ్మని బాబుని రప్పించాను తెలుసండి వాడికి. పోలే ఎప్పుడన్నా మీ అత్తగారు గట్రా ఏమన్నా తెలుసా, ఎప్పుడన్నా చూసావంటే ఫోన్లో చూపెట్టాడంట. ఫోన్ లో మాట్లాడించడం అది లేదు, ఫోన్లో చూపెట్టాడంట అత్తగారు. ఫోన్లో చూపెట్టాడే ఎలా ఉంటుంది అంటే దాని ఫోన్లోనే ఉండేదంట. పెట్టాడేదో అన్నదండి. దాని ఫోన్లో చూపెట్టాడు. కానీ ఎదవా ఇంకా వాళ్ళే చేశారండి. ఇది మేచికి మళ్ళీ పెడితే వాళ్ళు డబ్బు ఉంటాయి మాకేటమ్మా, ఆ పరమటి కొనుక్కోవచ్చు కదా, అలాంటివి కొనుక్కోవాలా, ఇంటికి అలా చేసుకుంటారంటే అన్నాడు. మాకు 2 బిల్డింగులు ఉన్నాయమ్మా అన్నాడు. అది అన్నాడండి అన్నాడు. ఎటకారంగా వాళ్ళలో తింటే అలాగన్నాడు. అమ్మని బాబు చేసిన పని ఏంటి ఇది, వాళ్ళు చేసింది మేజిక్ చేసారండి. ఆడికి ఆ బలం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, లేకపోతే అంత ధైర్యం ఉండదంటాడు. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద, దీని మీద మొత్తం ఉన్నాయి. మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 ఇయర్స్, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 ఇయర్స్, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే, ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్డు రోడ్డు దగ్గర ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిలవా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారన్నమాట. ఈ క్రమంలో ఉండేటప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్లను తయారు చేయడం అది చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోద్ది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానా, అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనేవారు, నిన్ను బతకనేవారు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు.
ఇలాగ క్రమంలో ఉంటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 9th మంత్. యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిన్న క్లినిక్ కూడా నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట. డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్గా అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి 11 గంటల వరకు స్టేటస్ పెట్టడం, ఫోన్ చేయడం కూడా ఆ అమ్మాయి చేసిందనమాట. చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు. ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు. నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు. నిన్న అన్నపూర్ణ అమ్మగారు అనుకుంటా వాళ్ళ మదర్ అమ్మమ్మ పేరు. ఆమె నిన్న 11 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జ్ఞానేశ్వర్ ఇద్దరు లంచ్ చేశారు. తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంట. 4 గంటలకి 6:30, 7 వరకు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ అని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 9 గంటలకు వచ్చి భోజనం చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట. ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి, నేను పడుకుంటానని చెప్పి ఆమె వేరే గదిలో పడుకున్నారు. ఉదయం 6 గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో పక్కన ఎక్కడో ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదలట్లేదు. డేడి బాబు అను కదలట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంట మనకి మా గ్రేహౌన్స్లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి. వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు. ముందు కారులో వెళ్ళిన తర్వాత అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్కి తీసుకెళ్తారు. కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కేజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయన్ని మన పోలీస్కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి. దీన్ని హత్యా నేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు. ఈ అమ్మాయి పెళ్ళి 7 years లోపు కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుందండి. జ్ఞానేశ్వర్ చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చిందన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన థ్రోట్లింగ్ అనమాట. ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th మంత్ అండి అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటకి ఎక్కువ సౌత్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె 9th మంత్ ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్, నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి. అబ్బాయి కుటుంబంలోనే తెలియదు. అమ్మాయి తాలూకా సిస్టర్ కానీ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి ఈ విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాయండి.